ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 37వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఇదంతా చూస్తూ ఉంటే నా హృదయం వణికిపోతూ ఉంది. నా గుండె తన స్థానం తప్పిందనిపిస్తూ ఉంది. వినండి, గర్జించే ఆయన కంఠం వినండి. ఆయన నోటి నుంచి వెలువడే ధ్వని ఆలకించండి. ఆకాశం క్రింద సర్వత్రా ఆయన తన స్వరం వినిపిస్తున్నాడు. భూమి కొనల దాకా ఆయన మెరుపులను పంపిస్తున్నాడు. వాటి తర్వాత ఆ స్వరం గర్జనలాగా వినిపిస్తుంది. తన గంభీరమైన కంఠంతో ఉరుములాగా గర్జిస్తాడు. ఆయన కంఠం వినిపిస్తూ ఉంటే మెరుపులను ఆయన ఆపివేయడు. దేవుడు అద్భుతంగా ఉరుముతో గర్జిస్తాడు. ఆయన గొప్ప క్రియలు చేస్తాడు. వాటిని మనం గ్రహించలేము. ఆయన మంచుకు ఆజ్ఞ ఇస్తున్నాడు. నీవు భూమి మీద పడాలి అంటున్నాడు. అలాగే వానకు ప్రచండ వర్షానికి వర్షించవలసిందని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రతి మనిషి చేతిని మూసి ముద్ర వేస్తాడాయన. ఆ విధంగా వారంతా ఆయన క్రియలను గురించి తెలుసుకుంటారు. అప్పుడు మృగాలు వాటి గుహలలో చొరబడతాయి, దాక్కునే చోట్లలో ఉండిపోతాయి. దక్షిణాది నుంచి తుఫాను వస్తుంది, ఉత్తరాది నుంచి చలి వస్తుంది. చలి మంచు దేవుని ఊపిరిలో నుంచి పుట్టుకు వస్తుంది. నీరు ఉపరిభాగం గడ్డకట్టుకుపోతుంది. ఆయన నీటితో భారమైన మేఘాలను దట్టంగా ఏర్పరుస్తాడు. మేఘాలలో తన మెరుపులు వ్యాపించేలా చేస్తాడు. మనుషులు ఉన్న భూతలమంతటా మెరుపులు, మేఘాలు ఆయన ఆజ్ఞల మేరకు సంచారం చేస్తాయి. శిక్షించడానికి కానీ, భూలోక క్షేమం కోసం కానీ, ఆయన అనుగ్రహం చూపడానికి కానీ ఇవి ఆయన ఆజ్ఞ ప్రకారం సంచరిస్తాయి. యోబు ఈ మాట వినండి, నిదానించి దేవుని అద్భుత క్రియల విషయం ఆలోచించండి. దేవుడు తన మేఘాలను ఎలా నిర్వహిస్తాడో, వాటి మెరుపు ప్రకాశించేందుకు దేవుడు ఎలా చేస్తాడో మీకు తెలుసా? మేఘాలు ఏ విధంగా తేలిపోతూ వెళ్ళేలా చేస్తాడో తెలుసా? ఇవి సర్వజ్ఞుడైన దేవుని అద్భుత క్రియలు. దక్షిణం గాలులు వీచినప్పుడు భూమి ప్రశాంతమై మీ దుస్తులన్నీ ఎలా వెచ్చబడతాయో తెలిసిన మీకు ఆ సంగతులు తెలుసా? ఆకాశం పోతపోసిన అద్దంలాగా పరిచినట్టు ఆయనతో కలిసి ఆకాశం ఆ విధంగా విస్తరించేలా చేయగలరా మీరు? మేము ఆయనతో ఏమి చెప్పాలో మాకు బోధించండి. అజ్ఞానాంధకారం వల్ల ఏమి చెప్పాలో తోచడం లేదు. నేను మాట్లాడతానని ఎవడైనా ఆయనతో చెప్పటం యుక్తమా? ఒక మనిషి తను ఆ విధంగా నిర్మూలమైపోవాలని కోరుతాడా? ఇప్పుడు మేఘాల చాటున ఉన్న ప్రకాశమానమైన వెలుగు కనిపించటం లేదు. గాలి వీచి మేఘాలను తేటపరుస్తుంది. ఉత్తర దిక్కు నుంచి బంగారు రంగు గల వెలుగు వస్తుంది. దేవుణ్ణి ఆవరించిన ఆ మహా తేజస్సు అత్యద్భుతకరమైనది. ఆయన అమిత శక్తిమంతుడు, మహత్వపూర్ణుడు. ఆయన మన స్పర్శకు అగోచరుడు. తన మహా నీతి న్యాయాలను ఏమాత్రము తారుమారు చేయడు. అందుచేత మనుషులకు ఆయనంటే భయభక్తులు ఉంటాయి. మాలో జ్ఞానం ఉంది అనుకునే వారినేమి ఆయన లెక్క చేయడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.